హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాట్లాడుతున్నా మీ ముని యాదవ్ ఫ్రమ్ శ్రీ శివసాయి టైల్స్ అండ్ గ్రానైట్ ప్రొద్దుటూరు. ఇక్కడ కనిపిస్తున్న బిల్డింగ్ వచ్చేసి ఎడిఫై స్కూల్. ఈ ఎడిఫై స్కూల్ వచ్చేసి మన కడప జిల్లా మన పొద్దుటూరు పరిధిలోని ప్రొద్దుటూరు దువ్వూరు వెళ్ళే మార్గ మధ్యంలో కామనూరు అనే గ్రామంలో ఈ బిల్డింగు నిర్మించడం జరిగిందండి. ఇక్కడ నిర్మించిన వ్యక్తులు వచ్చేసి మాన్యులు శ్రీ గురుదేవ్ రామిరెడ్డి గారు మరియు వారి కుమారులు శ్రీ ఎత్తపు అమర్నాథ్ రెడ్డి గారు ఈ బిల్డింగు స్థాపించడం జరిగిందని. వీరు ఆల్రెడీ నాకు తెలిసి మోస్ట్లీ మన ఏపీలో చాలా బ్రాంచెస్ ఉన్నాయి వీళ్ళకు, స్కూళ్ళు కాలేజీలు. పాత పేరు వచ్చేసి జీవన్ జ్యోతి స్కూల్. ఈ స్కూల్ వచ్చేసి చాలా ప్రొద్దుటూరులో అందరికీ, ప్రొద్దుటూరు కాదండి, ఆంధ్రప్రదేశ్ అందరికీ బాగా పరిచయం ఉన్న వాళ్ళ స్కూల్ ఇది. వీరు మళ్ళీ ఇక్కడ ఎడిపే స్కూల్, అది వచ్చి బ్రాండెడ్ స్కూల్ అండి. వీళ్ళు ఇక్కడ మొత్తం అంతా టీచర్లు అయితే ఏముంది, స్టాఫ్ అయితే ఏముంది, ఎనీథింగ్ మొత్తం వచ్చేసి అవుట్ ఆఫ్ అంటే నార్త్ ఇండియా నుంచి వీళ్ళు పిలిపించారండి. ఎందుకంటే చదువుల కోసం చాలా దూరాలు వెళ్ళే పేరెంట్స్ కోసం ఇది ఒక మంచి సువర్ణ అవకాశం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గుడివాడ, విజయవాడ, హైదరాబాద్ వెళ్ళే స్టూడెంట్కు వెళ్ళలేని పేరెంట్ వాళ్ళకు ఇది ఒక మంచి సువర్ణ అవకాశం అని నేను చెప్పుకుంటూ, ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ స్కూల్కి వచ్చేసి, ఈ ఎడిఫై స్కూల్కి వచ్చేసి కావాల్సిన టైల్స్, కిచెన్ టైల్స్, ఎలివేషన్ టైల్స్, డైనింగ్ టైల్స్, హాల్ టైల్స్, బాల్కనీ టైల్స్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వీళ్ళు నాతో కొనడం జరిగిందండి. అందుగురించే వీరికి మరొక్కసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీరు కూడా మీ ఇల్లు కావచ్చు, మీ బడి కావచ్చు, మీ గుడి కావచ్చు, మీ కాలేజ్ కావచ్చు, మీ హాస్పిటల్ కావచ్చు, ఏదైనా సరే ఎనీథింగ్ మాకు ఒక అవకాశం ఇస్తే మేము అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీ మన్ననలు పొంది మరొకరికి మీరు చెప్పేట్టుగా మేము చేసుకుంటామని చెప్తూ సంతోషిస్తూ, మరొకసారి వీరిరువురికి, తండ్రి కొడుకులు ఇద్దరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మా షాప్ వచ్చేసి కడప జిల్లా ప్రొద్దుటూరులోని 2 టౌన్ బైపాస్లో మానస రెస్టారెంట్ ఎదురుగా శ్రీ శివసాయి టైల్స్ అండ్ గ్రానైట్ షాపు ఉందండి. దయచేసి ఒకసారి సందర్శించండి. కేవలం పనిని మాకు పరిచయం చేయండి, ఫలితాన్ని మేము తిరిగి మీకు ఇస్తామని చెప్పుడు సంతోషిస్తూ మరొకసారి వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మీరందరికీ